అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇంకా కొన్ని రోజుల్లోనే లోక్సభ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. అయితే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలు దేశంలోని దాదాపు 10 కోట్ల మందికి డబ్బులు పంచనున్నారు. ఇందులో భాగంగా ముందుగా 500 కోట్లు పంచనున్నారు. ఇందులో భాగంగానే 1,70,00,000 మందికి పోర్టల్ ద్వారా 45 రోజులలో డబ్బులు పంచనున్నారు. ఫైనల్ గా దాదాపు 86,000 కోట్ల రూపాయలు 2024 ఎలక్షన్ కంటే ముందుగా డబ్బులు పంచనున్నారు. మనలో చాలా మంది తమ డబ్బుల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ చాలా సంవత్సరాలుగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ వచ్చారు. కానీ ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి పోయాయి, కానీ ఒక్కరు కూడా మన యొక్క బాధను పట్టించుకోలేదు. చాలా సంవత్సరాల తర్వాత 2014 నుంచి ఏర్పడ్డ నరేంద్ర మోడీ యొక్క గవర్నమెంట్ మన యొక్క బాధను పట్టించుకుంది. ఆఖరికి అమిత్ షా సహారా ఇండియా పోర్టల్లో అంటే సహారా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో దాచినటువంటి డబ్బులను అమిత్ షా పంచడానికి ముందుకు వచ్చారు. అయితే ఎవరైతే డబ్బులు దాచిపెట్టారో వాళ్ళకు రిటర్న్ పంపించడానికి అమిత్ షా తమ యొక్క మార్గాన్ని సుగమం చేశారు. దీనికోసం గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు కూడా పెట్టింది. అయితే 2012లో సహారా సొసైటీలో 24,000 కోట్ల రూపాయలు జమ ఉండే. ఈ 5,000 కోట్లు పంచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది. తద్వారా మిగిలిన డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. అప్పుడు గవర్నమెంట్ మిగిలిన డబ్బులను కూడా ప్రజలకు పంచుతుంది. అయితే సహారా ఇండియా వేరు యొక్క స్కీమ్లలో ఇరుక్కున్నది. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లక్నో, సహారా యాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ భోపాల్, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కోల్కతా. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క అడ్రస్ ను ఇందులో కనుక ఫిల్అప్ చేస్తే మీ యొక్క డబ్బులు రిటర్న్ వస్తాయి. ఈ 4 సొసైటీలలో దాచుకున్న యొక్క పైసలు దాదాపు 10,000 కోట్ల కంటే ఎక్కువనే ఉంటాయి. మొత్తానికి 86,000 కోట్ల కంటే ఎక్కువ రూపాయలు ఈ సొసైటీలలో ఉన్నాయి. అమిత్ షా చేసినటువంటి ఈ ప్రకటన వల్ల ఎంతో మంది ఆనందపడుతున్నారు కూడా. కాబట్టి నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు ఓటుకు నోటు లాగా డబ్బులు పంచడం అని అనుకున్నారా? అది కాదు. ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలు ఈ సహారా ఇండియాలో దాచుకున్నటువంటి డబ్బులను తిరిగి వీళ్ళు ఇచ్చేశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా 2024 ఎలక్షన్ కంటే ముందుగానే జరిగింది. అంటే 2024 సంవత్సరం కంటే ముందుగానే జరిగింది. బట్ ఈ విషయం మీకు తెలియడానికి ఇప్పుడు నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు ప్రజలకు డబ్బులు పంచుతున్నారంటే ఏదో ఓట్ల కోసం అని కాదు. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ఈ సహారా ఇండియా గ్రూప్ లో దాచుకున్నటువంటి డబ్బులను వాళ్ళకు తిరిగి ఇస్తున్నారు. అది కూడా ఎలక్షన్స్ కంటే చాలా ముందుగా, అంటే సరిగ్గా ఒక 6 నెలల ముందుగా ఈ డబ్బులు ఆల్రెడీ పనిచేశారు. కానీ చాలా మంది రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే డబ్బులు పంచడం కానీ, రాష్ట్రం జరిగినటువంటి పొడు పట్టాల పంచడం కానీ తమ యొక్క ఎలక్షన్స్ కోసం ప్రజలను వాడుకుంటారు. కానీ నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా ఎలక్షన్ కోడ్ కూడా పడక ముందే ఎన్నో నెలల ముందు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు. కాబట్టి ఈ విధంగా పేద ప్రజలు దాచుకున్నటువంటి తమ యొక్క డబ్బులను వీళ్ళు తిరిగి ఇచ్చేశారు. సో ఇలాంటి వీడియోలు కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీరు చాలా మందికి షేర్ చేయగలరు. అందరికీ జై శ్రీరామ్.